వెల్కమ్ టు లీడర్స్ అండ్ ఫైటర్స్. ప్రస్తుతం ఈరోజు మనతో పాటు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కడియం శ్రీహరి. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేని సీనియర్ పొలిటీషియన్ ఆయన. అటువంటి కడియం శ్రీహరి తాజాగా కాంగ్రెస్ పార్టీ దద్దం పుచ్చుకున్నారు. ఏ పరిస్థితుల్లో ఆయన నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు ఆయన ఈ చివరి ఘట్టంలో ఎన్నికల వేళ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ అంశాల మీద మనతో మాట్లాడడం కోసం ఈరోజు మనతో పాటు లీడర్స్ అండ్ ఫైటర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కడియం శ్రీహరి గారు. కడియం శ్రీహరి గారు నమస్తే అండి. అలాగే మనతో పాటు 5 రేటర్లు కూడా ఉన్నారు. గౌరీశంకర్ గారు, అలాగే అల్లం నారాయణ గారు, నగేష్ గారు, రవికాంత్ గారు, నవీన గారు. 5 రేటర్లు కూడా స్వాగతం. థ్యాంక్ యూ. శ్రీహరి గారు, ముందుగా మీ దగ్గర నుంచే ఇప్పుడు ఈ రకమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెద్ద ఎందుకు పుచ్చుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే మీ రాజకీయ ప్రస్థానం అంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే సాగింది. ఎన్టీఆర్ గారి హయాంలో కావచ్చు, లేక చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ తీర్థం ముచ్చుకున్నప్పుడు కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పంచం చేరారు. ఎందుకు అంటే రాజకీయాలు అనేటివి డైనమిక్గా ఉంటాయి. ప్రజలు ఒక్కొక్క సందర్భంలో ఒకానొక సమయంలో ఒక పార్టీని ఆశీర్వదిస్తూ ఉంటారు, ఒక పార్టీకి మద్దతు తెలుపుతుంటారు. కారణాలు అప్పటి వరకున్న ప్రభుత్వం పైన వ్యతిరేకత కావచ్చు, లేదా కొత్తగా అధికారంలోకి వచ్చే పార్టీ యొక్క విధానాలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, నచ్చి ప్రజలు ఓటేసి గెలిపిస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ నుంచి 2013లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. ఆనాడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేస్తున్న క్రమంలో, తెలంగాణ కొరకు అనేక మంది బిడ్డలు బలిదానాలు చేసుకుంటున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ యొక్క విధానం పట్ల స్పష్టత కొరవడింది అని ప్రజలు అనుమానిస్తున్న క్రమంలో తెలంగాణ ప్రజల పక్షాన ఉండాలి, ఉద్యమ పక్షాన ఉండాలని చెప్పి 2013 మేలో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరాను. ఓకే, టీఆర్ఎస్లో చేరటానికి ఆ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది, రాష్ట్ర సాధన, ప్రజల ఆకాంక్ష అని చెప్పొచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే ఇది కేవలం ఒక రాజకీయ అవకాశవాదంలో భాగంగా ఈ నిర్ణయం మీరు తీసుకున్నారు అంటే ఏమంటారు? తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారడము నాకు నచ్చలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరులోనే తెలంగాణ అనే సెంటిమెంటే మాకు బాగా ఉపయోగపడింది. రెండవది, అనేక సందర్భాలలో పార్టీ నిర్మాణం పైన అంతర్గత సమావేశాలలో చెప్పాను. అదేవిధంగా మా తెలంగాణ భవన్లో జరిగిన అనేక విస్తృత స్థాయి సమావేశాలలో కూడా నేను చెప్పాను నిర్మాణం పైన దృష్టి పెట్టాలని. మూడవది, తెలంగాణ రాష్ట్ర సమితిని పటిష్టం చేయకుండా మూడవసారి ఎన్నికలలో విజయం సాధించే దిశగా ప్రయత్నం చేయకుండా దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిద్దాము అనే చేసిన ప్రయత్నాన్ని కూడా సరైంది కాదని నేను చెప్పాను. సరే, కారణాలు ఏమైనా ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా కేసీఆర్ గారితో ఒక విజ్ఞప్తి చేశాను, నేను పోటీ చేయను, అవకాశం ఉంటే మా అమ్మాయికి టికెట్ ఇవ్వమని అడిగాను. అయితే లేదు, మనం ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, నువ్వే పోటీ చేయమని చెప్తే వారి మాటను గౌరవించి నేను పోటీ చేశాను. నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకంతో గెలిపించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలలో వరంగల్ లోక్సభ ఎన్నికలు వచ్చాయి. కావ్యను పెడదాము క్యాండిడేట్గా, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, నీకున్న ఇమేజ్ కూడా కొంత ఉపయోగపడుతుంది, కావ్యను ఎంపీ టికెట్ అమ్మాయిని, మా అమ్మాయి డాక్టర్ కడియం కావ్య గారిని ఎంపీగా నిలబెడదాం అన్నప్పుడు కూడా నేను నా సంశయాన్ని వ్యక్తపరిచాను. నా నిర్ణయాన్ని, అంటే కావ్యకు టికెట్ వద్దు, ఎందుకు వద్దు అని ఇక్కడ నేను అన్ని వివరాలు చెప్పను, కానీ ఎందుకు వద్దన్న విషయాన్ని చాలా వివరంగా నేను హరీష్ రావు గారికి చెప్పాను, చాలా వివరంగా నేను కేటీఆర్ గారికి కూడా చెప్పాను. ఈ పరిస్థితిలో కావ్య ఇబ్బంది పడుతుందేమో అని కూడా చెప్పాను. సరే, ఏదేమైనా వాళ్ళందరూ కూడా లేదు కావ్యనే పెడదామన్నారు. సరే, కావ్యకే టికెట్ ఇచ్చారు. కానీ జరిగిన తర్వాత ఈరోజు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు అదే చెప్తున్నాను, కేవలం తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం
కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అన్న అయితే విమర్శకి మీ సమాధానం? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే, మేము వరంగల్లో డాక్టర్ కడియం కావ్యకు టికెట్ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక్క సమావేశాన్ని కూడా మేము పెట్టలేకపోయినాం. ఎందుకు అంటే మా అభ్యర్థులు ఓడిపోయి ఉన్న నేపథ్యం కావచ్చు, లేదా వాళ్ళు అందరూ కలిసి పనిచేయటానికి ఉన్న ఇబ్బందులు కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు కూడా హృదయపూర్వకంగా సహకరించడానికి ముందుకు రాలేదు. ఒక చిన్న సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయలేకపోయినాం. చివరికి హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్లో ఒక చిన్న సమావేశాన్ని నేను పెట్టించుకోవాల్సి వచ్చింది. అప్పుడు నాకు సిచ్యువేషన్ అర్థమైంది. ఎవరికి కూడా ఒకటేమో వాళ్ళకి ఎవరికి కూడా పార్టీ గెలుస్తుందనే నమ్మకం లేదు, వాళ్ళలో ధీమా లేదు, అంటే ఒక రకంగా డీలా పడిపోయి ఉన్నారు. రెండవది కూడా ఏంటి అంటే ఆర్థికంగా లేదు, మేము ఎవరో మోసే పరిస్థితులు లేము అనేది కూడా చెప్పారు. ఆ సిచ్యువేషన్లో నేను ఆలోచించాను. అయినా కూడా సరే పార్టీ అవకాశం ఇచ్చింది, ముందుకు వెళ్దాం అనుకున్నాం. కానీ ఎవరికి వారే ఏమన్నా తీరేగా ఉండడము, ఎవరు సహకరించడానికి ముందుకు రాకపోవడము, రాష్ట్ర పార్టీ నుంచి కూడా ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు ఏమాత్రం చేయకపోవడము, ఎవరు కూడా సరిగా పట్టించుకోకపోవడం వలన నేను ఆలోచనలో పడ్డాను. ఈ సందర్భంగా ఏమైంది అంటే కారణాలు ఏం తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు దాదాపుగా 3 సార్లు నాకు ఏఐసిసి నుంచి ఆహ్వానం వచ్చింది. మీరు పార్టీలోకి వస్తే బాగుంటుంది, మీరే కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అని కూడా ఒక ప్రతిపాదన పెట్టారు. అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను, పోటీ చేయను అని చెప్పాను. ఒకవేళ నేను పోటీ చేయను, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ఆలోచన కూడా లేదు అని చెప్పాను ముందు. మళ్ళీ సోర్స్ నేను చెప్పడం బాగుండదు, కానీ మళ్ళీ నా కొరకు వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేశారు. చేసి ఈసారి ఒకవేళ మీరు చేయకుంటే అమ్మాయికైనా టికెట్ ఇస్తామని అడిగారు. అప్పుడు నేను మా పార్టీలో నెలకొన్న పరిస్థితులను చూసి, అప్పటికే ఇవన్నీ వస్తున్నాయి రోజు మీడియాలో. ఈ శ్రీహరి గారు మీ రాజకీయ అనుభవంలో, అంటే దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఒకటే నిమిషం, పార్టీలు ఓడిపోవడం, పార్టీలు కష్టాల్లో ఉండడం, తప్పకుండా మళ్ళీ తిరిగి రివైవ్ కావడం, డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఇవన్నీ చూడలేదా మీరు? అన్నీ చూశాను. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా నిర్మాణం పైన దృష్టి పెట్టాలని చెప్పాను. అసెంబ్లీ ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు తెలంగాణ భవన్లో జరిగినప్పుడు చాలా మెటీరియల్ వచ్చింది, చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ను కూడా పార్టీ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము, ఒక కాన్ఫిడెన్స్ ఇద్దాము, ఒక భరోసా ఇద్దామనే ప్రయత్నం జరగాలి. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒక్క నిమిషం, ఆ పరిస్థితులలో నేను అన్ని రకాలు చెప్పి చూశాను, వాళ్ళు ఏమి వినటానికి సిద్ధంగా లేరు. ఈ మధ్యన మీడియాలో విపరీతమైన రోజుకు ఒక రకంగా భూ కబ్జాలని, ఒక రకంగా ఫోన్ ట్యాపరింగ్ అని, ఆ లిక్కర్ కేసు అని, ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రజల్లో కూడా ఏమైపోయింది అంటే రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ పల్సర్ అవుతూ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి ఓటేమని అడగటానికి కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణము గ్రౌండ్లో కనిపిస్తున్నది. దానికి సంబంధించి గౌరీ గారి దగ్గర నుంచి ప్రశ్న. మీరు ట్విట్టర్లో చాలా యాక్టివ్ ఉన్నారు, చూసాం, మీ పోస్ట్ కూడా చూస్తూ ఉంటారు, రీపోస్ట్ చేస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్గా 2 ఉన్నాయి దాంట్లో. కేసీఆర్ ఓటేసే పాడి పంట, కాంగ్రెస్కి ఓటేసే పెంట పెంట అని ఒకటి ట్విట్టర్లో పెట్టారు మీరు. అలాగే కేసీఆర్కి ఓటేసే ఆదుకుంటాడు, లేదంటే కాంగ్రెస్కి ఓటేస్తే దోచుకుంటారు అంటారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాక మీరు ఎట్లా డిఫెండ్ చేస్తారు ఇది? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ రాజకీయ పార్టీ ఆలోచనకు అనుగుణంగానే పనిచేస్తాం. ఇప్పుడు నేను మా ఇంటర్నల్ మీటింగ్లలో చాలా విషయాలు చెప్పాను. ఒక్క మాట చెప్తున్నా, ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. మా ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 జిల్లాలు చేశారు, ముక్కలు చేసి నేను చాలా తీవ్రంగా విభేదించిన. అది మంత్రి పదవి నుంచి వైదొలగడానికి కారణమైంది నాకు. చివరికి వరంగల్ టౌన్ 2 ముక్కలు చేసి, వరంగల్ అసెంబ్లీ వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాకు హన్మకొండ అసెంబ్లీ. ఇది కాకతీయుల కాలం నాటి హెరిటేజ్తో వస్తున్న ప్రాంతం ఇది. దీనికి ఒక పెద్ద గుర్తింపు ఉంది, ఒక పెద్ద చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర ఉన్నదని ఇట్లా ముక్కలు చేయడం కరెక్ట్ కాదని చెప్తే నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజు నేను ఆ మాట నేను వ్యతిరేకించిన మాట చెప్పలేకపోయాను. నేను ఈ రోజున టీఆర్ఎస్ బీఆర్ఎస్ని అవడాన్ని వ్యతిరేకించాను, వరంగల్ ఈ రోజున కాదండి, వరంగల్ జిల్లాని ఈ రోజున కాదండి, విడదీయడాన్ని వ్యతిరేకించాను. ఇప్పుడు చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా కేసీఆర్కి తెలుసు, హరీష్ రావు తెలుసు, కేటీఆర్కి తెలుసు. నేను ఎంత నిర్మోహమాటంగా నా అభిప్రాయాలను చెప్పేవాడిని. నిర్మోహమాటంగా నా అభిప్రాయాలు చెప్పాను కాబట్టి కొంత నాకు
నష్టం కూడా జరిగింది. సార్ ఇది ద ఫ్యాక్ట్ దట్ క్యాబినెట్ మీటింగ్లో మీరు ఒక్కరే మాట్లాడే వాళ్ళు చాలా మంది అని అంటూ ఉంటారు, కరెక్టేనా అది? ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉండరు ధైర్యంగా? తక్కువ. మీరు ఒక్కరే మాట్లాడేవాళ్ళు? నేను ఒక్కరని కాదు, కానీ మాట్లాడే వాళ్ళు వేరే వాళ్ళు, అట్లా అందరూ మాట్లాడారని నేను అనను. కానీ బట్ ఏదున్నా ఇష్టమైన మాటలే మాట్లాడాలి. అంటే మీ పార్టీకి ప్రజలకు ఉపయోగపడే మాట నచ్చకపోతే మాట్లాడితే ఇబ్బంది అయ్యేది. అంటే వేర్ డిడ్ కేసీఆర్ గో రాంగ్ అండి యాక్చువల్, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే జనరల్గా కేసీఆర్ గారు తన ఎంట ఉన్న టీమును ఒక టీమ్గా చూడలేదు. ఆయన ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూ అందరితోని కూడా గౌరవంగా ఇన్పుట్స్ తీసుకొని పార్టీని ముందుకు తీసుకుపోతే, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతే బాగుండేది. అది జరగలేదు అన్నాడు. అయినా జరగకుండా అన్ని పార్టీలో ఉన్నాం కాబట్టి అన్ని భరిస్తూ వచ్చాం. రాజయ్య గారిని కాదని, రాజయ్య గారిని పక్కన పెట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. అది గౌరవం కాదా? అంటే ఈరోజు కేసీఆర్ గారిని ఇట్లా మీరు అంటాం, మీకు 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 తగున విషయాలు మాత్రము ఒకటి చెప్పాలి. కోర్స్ నేను ఇప్పుడు ఏది చెప్పినా కూడా అది అవకాశవాదంగానే ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటి అంటే నేను డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదు. నాకు ఆ అవకాశం వస్తుందని కూడా నేను అనుకోలేదు. నేను ఎంపీ అయ్యాను, వెళ్ళిపోయాను. కారణాలు ఏమైనా రాజయ్య గారిని తొలగించి నన్ను పిలిచి డిప్యూటీ సీఎం చేశారు తప్ప నేను లాబింగ్ చేసింది కాదు. ఒక మాటలో ప్రజలకు కూడా అందరికీ తెలియాలి, నాది రాజకీయ కుటుంబం కాదు. నేను వేల కోట్ల ఆస్తులున్న రాజకీయవేత్తను కాదు. లాబింగ్ చేసే శక్తి ఉన్నోని అంతకన్నా కాదు. పూర్తిగా నా నిజాయితీ పైన, నా పనితీరు పైన ప్రజలలో నాకుండే విశ్వాసం ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నా తప్ప నాకు ఇంకా వేరే ఏమీ ఆధారాలు లేదు. సమస్య ఏంటంటే ఇప్పుడు నాగేందర్ లాంటి వాళ్ళు మారినప్పుడు పెద్ద చర్చ జరగదు. కేకే మారినప్పుడు జరుగుతుంది, మీరు మారినప్పుడు జరుగుతుంది. డిఫరెంట్ రీజన్స్, మీరు చెప్పుకున్న రీజన్సే. నిజాయితీ, తర్వాత కొంత ఎంతగానో కూడా నైతికత, ఇట్లాంటివన్నీ కూడా మీకు అవి పనిచేస్తుంటాయి. జీవితం అంతా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండి ఇప్పుడు ఈ రీజన్స్తో ఎందుకు పోతున్నారు అనేది ఒకటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే మీకు ఆ టీఆర్ఎస్ నిర్మాణంలో ఎట్లుంటుంది అనేది మీరు పోకముందే తెలుసు. మీకు 13లో మీరు పోయినప్పుడు కూడా మీకు ఐడియా ఉంది. కేసీఆర్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందో తెలుసు మీకు. అట్లాగే టీఆర్ఎస్ నిర్మాణం గురించి తెలుసు. ఒక 10 ఏళ్ళు దాంతో సేల్ అయినప్పుడు నిజంగానే మీరు ఊహించినయా కాదు. కానీ ఇప్పుడు అన్నారు డిప్యూటీ సీఎం నేను ఊహించింది కాదని. అక్కడి నుంచి రావడం అది ఇబ్బంది కావచ్చు, అవకాశం కూడా కావచ్చు. లేదా మీ సౌకర్యాల కంటే భిన్నంగా ప్రజల గురించి ఆలోచించాల్సిన బాధ్యత లేదా? ఒకటి, కాంగ్రెస్ జీవితకాలం వ్యతిరేకించి ఇప్పుడు కాంగ్రెస్లో కొత్తగా ఏముందని మీరు వెళ్ళినారనేది. రెండోది, మీకు వచ్చే 2 ప్రశ్నలు. ప్రజల ఆలోచనల విధానాలకు అనుగుణంగా పార్టీలు నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్లో వస్తున్న ఆలోచనలు, ప్రజల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలు మార్చుకుంటేనే ఆ పార్టీలకు మనుగడ ఉంటుంది. మనము పిడివాదంతో ఏదో మనం నమ్మిన దాని కొరకే కట్టుబడి ఉందాము అని అంటే ఆ పార్టీ మనుగడ కష్టమే, ఆ వ్యక్తి యొక్క మనుగడ రాజకీయాలు కూడా కష్టమే అవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ అనుకూలమైన నిర్ణయం వచ్చింది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోకి పోవాలనే ఆలోచన కాకుండా వాస్తవంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు మొన్నటి ఎన్నికలలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే అయితే మాకు కొంత పని అవుతుందనే నమ్మకంతో నాకు ఓటేశారు. అది స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నా పక్కన, అటుపక్కన, ఇటుపక్కన వ్యతిరేక గాలులు వీచినా నాకు కొంచెం గెలిపించారు అంటే ఏదో నమ్మకంతో వాళ్ళు నన్ను గెలిపించారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులే తప్ప మళ్ళీ ఈ మధ్య కాలంలో అక్కడ పెద్దగా అభివృద్ధి జరగలేదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆలోచనలను కూడా దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలి అనే ఒక ఆలోచనతో మాత్రము ఈ నిర్ణయం తీసుకోవడానికి రెండవ కారణం. ఇంకా మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారి పట్ల కేసీఆర్ గారు నాకు ఏదో అన్యాయం చేసిందని నేను అనడం లేదు. కేసీఆర్ గారు నాకు ఇవ్వవలసిన ప్రాధాన్యత కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, దాన్ని నేను అంగీకరిస్తున్నాను కూడా. కానీ ఒక రాజకీయ పార్టీని నడపవలసిన విధానంలో ఆ పార్టీ నడవలేదు. ఇది వాస్తవం, మీ అందరికీ కూడా తెలుసు. ప్రజల అభిప్రాయం మేరకు నేను వచ్చాను. మీరు అన్నట్టు అప్పటికే వారి వర్కింగ్ స్టైల్ కానీ లేకుంటే ఇతర విషయాలు నాకు క్యాడర్ను దగ్గరికి తీయలేదు, నాయకులను మనం పూర్తి స్థాయిలో విశ్వాసంలోకి తీసుకోలేదు. ఇప్పుడు బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా ఆ రోజు చెప్పిన మాట అదే కదా,
అప్పుడు వాళ్ళు చెప్పిన మాటకి ఇప్పుడు మీరు చెప్తున్న మాటకి తేడా ఏముంది? వాస్తవంగా తేడా లేదు. వాళ్ళు కూడా నియోజకవర్గ అభివృద్ధి కొరకు వచ్చారన్నారు. నేను రెండు విషయాలు, ఒకటి ప్రధానంగా జాతీయ స్థాయిలో రాజకీయాలు, నేను రెండవ కారణం చెప్పాను, మీకు మొదటి కారణం చెప్పలేదు. నేను పార్టీ మారడానికి అస్సలైన మొదటి కారణం ఒకటి ఉంది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ దూకుడు ఎక్కువైంది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో టార్గెటెడ్గా దళితులను, మైనారిటీస్ను, పర్టికులర్ ముస్లిం మైనారిటీస్ను, క్రిస్టియన్ మైనారిటీస్ పైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. దాన్ని ప్రతిఘటించే, తిప్పికొట్టే పరిస్థితి జాతీయ స్థాయిలో ఏ ఒక్క పార్టీ కూడా బాధ్యత తీసుకునే స్థాయి లేదు, ఆ శక్తి సరిపోవడం లేదు. ఉదాహరణకు మన భారతదేశ ప్రజాస్వామ్యానికి మణిపూర్ అల్లర్లు ఒక మచ్చ. ఇలాంటి దారుణాలు భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో జరుగుతున్నాయి. ఆయన ఇంకా ఒక డేంజరస్ మాట అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు రాగానే మూడవసారి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవుతారు, కాగానే రాజ్యాంగాన్ని మార్చుతాము, లౌకికవాదాన్ని తీసేస్తాము, రిజర్వేషన్లు ఎత్తివేస్తామనే. అంటే బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి. ఆ పోరాడే కాస్తో కూస్తో శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా అంత స్ట్రాంగ్ గా ఫైట్ చేయట్లేదు, లేదు. లేక బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో అలైన్ అయ్యే అవకాశం ఉంది అనే ఒక ప్రచారం ఉంది. ఈ ప్రచారాన్ని నమ్మి కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క శక్తి బీజేపీతోని కొట్లాడటానికి సరిపోవడం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, అది కారణాలు ఏమైనా ప్రజలలో బీఆర్ఎస్ బీజేపీతోనే ఉంటుంది అనే ఒక తప్పుడు సంకేతాలు, మెసేజ్ వెళ్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, పేద ప్రజలను, దళిత వర్గాలను కాపాడుకోవాలన్నా మరి మోడీని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఒక ఉడతా భక్తిగా, నేనేదో మొత్తం దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని కాదు, కానీ ఉడతా భక్తిగా మనం కూడా కాంగ్రెస్ పార్టీని శ్రద్ధ చేయాలి. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర కోసం, మీరు కాంగ్రెస్లోకి రాకముందు ఒక 5-6 రోజుల ముందు మీతో మాట్లాడిన ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పినారు, అంటే మీరు అప్పుడే ఎక్స్ప్రెస్ చేసినారు ఆయనతో, ఏంటంటే కేసీఆర్ గారు ఎక్కడైతే బయటకు వచ్చి పోరాడాల్సిన కేసీఆర్ గారు ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయినారు, ఆయనకు శక్తి చాలదిగా అయిపోయింది అని, ఆయన పోరాడే ఉద్దేశం ఆయనకు లేదు, అందుకనే నేను కాంగ్రెస్లోకి పోతున్నాను అని మీరు ఆ జర్నలిస్ట్తో అన్న మాట. సో అది మీరు నిజంగా ఇప్పటికీ నమ్ముతున్నారు సార్? కేసీఆర్ గారికి ఆ శక్తి ఉందా మళ్ళీ వచ్చి పోరాడే శక్తి కాంగ్రెస్తో కానీ మిగతా బీజేపీతో కానీ? బీజేపీతో పోరాడే శక్తి మాత్రము బీఆర్ఎస్కి లేదండి, అనేక కారణాల వల్ల. ప్రజలు కూడా మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటే నమ్మే స్థితిలో లేరు. కారణం ఏంటి అనేది తెలియదు, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. దేశ రాజకీయాల్లో ఈరోజు బద్ధశత్రువులుగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ అండ్ బీజేపీ మాత్రమే. కాబట్టి కాంగ్రెస్ మాత్రమే పోరాటం చేయగలుగుతుందనే నమ్మకంతో నేను కాంగ్రెస్. రవికాంత్ గారి ప్రశ్న కొనసాగింపుగా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, మీరు ఆన్ రికార్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏడాదిలోగా తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రాబోతోంది అని చెప్పి గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక జర్నలిస్ట్ మిత్రుడితో మీరు మీ మనసులో మాటని ఇక కేసీఆర్ గారికి ఫైట్ చేసే కెపాసిటీ లేదు అన్నారు. ఇందులో ఏది నిజం? అంటే నేను పార్టీ కోసం ఆ రోజు మీరు మాట అన్నారా? కేసీఆర్ గారి కోసం నేను ఎన్నికైన రోజున మా కార్యకర్తలందరూ మనం ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తున్నది అని అన్నప్పుడు, భయపడకండి, వాళ్ళకు బొటాబొటి మెజారిటీ వచ్చింది, ఆ కాంగ్రెస్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారో తెలియదు, మీరు ఎవరు భయపడకండి అని పార్టీలో చెప్పిన మాట ఇది. నేను బయట ప్రెస్కు చెప్పిన మాట కాదు ఇది, ఆన్ రికార్డ్ అన్నమాట. ఆన్ రికార్డ్ అంటే మేము ప్రెస్ అందరం కార్యకర్తలు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాట్లాడిన మాట. కానీ ఎన్నికల సమయంలో, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో, సమయాన్ని పూర్తిగా పార్టీకి కేటాయించవలసిన సమయంలో మా కేసీఆర్ గారు ఎక్కువ టైం ఇవ్వకపోవడం కూడా నిజమే కదా, మనం చూస్తూనే ఉన్న వాస్తవమే కదా. సార్ మీ ఫ్యూచర్, బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది సార్ మీ ఒపీనియన్గా? బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ గట్టిగా పనిచేస్తే బీజేపీని అడ్డుకునే అవకాశం ఉంటుంది. కానీ రేపు లోక్సభ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలిచినప్పుడు బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. మళ్ళీ పార్టీ రివైవ్ అయ్యే స్కోప్ ఉందా? తక్కువగా. బీఆర్ఎస్ బీజేపీ కనుక లోకసభ సీట్లలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలిచినట్లయితే బీఆర్ఎస్కు ఇబ్బంది, గడ్డు కాలం వస్తుంది.
మోడీ దూకుడికి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వైవ్ అవుతుందంటారా మరి తర్వాత? మనం చూస్తున్నాం కదా, మోడీ గారు చెప్పేటి శ్రీరంగ నీతులు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి అందువల్లనే అసలు ఆయన డైరెక్ట్గా మళ్ళీ అక్కడికి వస్తున్నాడు. అంటే ఇవన్నీ మనం చూస్తున్నాము. అయినా కానీ మీ మేధావులు కూడా ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏమవుతున్నది, నరేంద్ర మోడీ ఎట్లా వాడుకుంటున్నాడు దాన్ని ఏ మేరకు మనము అడ్డుకోగలుగుతున్నాం? ఇప్పుడు సింపుల్గా ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతున్నది, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటున్నాడు ఆయన అని బుల్డోజులను పెట్టి ఇల్లు కూలగొడుతున్నాడు. ఇది ఎక్కడైనా ఉందా అండి ప్రజాస్వామ్యంలో? నాగేష్ గారు, ఇది ఎక్కడైనా జరిగిందా? సరే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే బీఆర్ఎస్ వదిలేసి బయటకు వచ్చారో మీరు ఆ రోజు ఏమన్నారంటే ఇది ఈ పార్టీలో చాలా మటుకు అవినీతి జరుగుతున్నది, స్కామ్లు ఉన్నాయి, ఇది లిక్కర్ స్కామ్ని ప్రత్యేకంగా మీరు ఇచ్చేశారు. సో మీరు అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు అవన్నీ మాట్లాడలేదా? అసలు పార్టీలో చర్చకే రాలేదు. సరే, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడం కష్టమే, నేను అప్రిషియేట్ చేస్తాను. బట్ కాళేశ్వరం గురించి ప్రజలు బాగా యాజిటేట్ చేసినప్పుడు మీరు అప్పుడు మాట్లాడే రెండో చిన్న ప్రశ్న అండి. ఇందాక మీరు ఏమన్నా అంటే కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి, ఆ ఫండమెంటల్స్ పాటించట్లేదు అని కేసీఆర్. ఏమిటా ఫండమెంటల్స్? ఫండమెంటల్స్ నిర్మాణము ప్రధానమైనది. ఒక పార్టీ యొక్క మనుగడ పార్టీ నిర్మాణం పైన ఆధారపడి ఉంటుంది. ఒక ఇంటికి ఫౌండేషన్ ఎంత అవసరమో ఒక పార్టీకి పార్టీ నిర్మాణం కూడా, సంస్థాగత నిర్మాణం కూడా అంత అవసరం అని నేను బలంగా నమ్ముతా. అయితే అధికారం ఉన్నప్పుడు ఈ అవినీతి, భూ కబ్జాలు మీకు తెలివయా అన్నారు. వాస్తవంగా ఇవన్నీ ఇప్పుడు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నా మైండ్ ఎప్పుడు అటు పనిచేయదండి. ఇవాళ నేను ఐ కెన్ ప్రౌడ్లీ క్లెయిమ్ నా 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 1994 నుంచి ఇవాళ 2024 ఈ 30 సంవత్సరాల ప్రస్థానంలో నా మీద చిన్న పెట్టి కేసు కూడా లేదండి. చిన్న పెట్టి కేసు కూడా లేదు. ఈ రోజు మీద నా మీద ఒక అవినీతి ఆరోపణ లేదు. ఈ రోజు కూడా నా మీద ఒక భూ కబ్జా ఆరోపణ లేదు. అంటే ఆ రకంగా నేను రాజకీయాలు చేసుకుంటూ వచ్చాను. కానీ ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యం, ఓహో మా ప్రభుత్వంలో ఇన్ని జరిగినాయా, ఇన్ని రకాలు జరిగిందా అని నేనే ఆశ్చర్యపడుతున్నాను. మీరు అప్పుడు రైజ్ చేశారా ఇవన్నీ ఇష్యూస్? పార్టీ చేయలేదండి, నా దృష్టిలో లేవు అప్పుడు. ఇప్పుడే మీడియాలో చూస్తున్నాను ఇవన్నీ. సార్, మీరు ఇరిగేషన్ మినిస్టర్ కూడా పనిచేశారు. Yes. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు నిజంగానే బాగా కరప్షన్ జరిగిందా? కరప్షన్ జరిగింది అనేది విచారణలో తేలాలి ఏం జరిగింది అనేది. కానీ ఎక్కడో సంథింగ్ వెంట్ రాంగ్. డిజైన్స్లో తప్పు జరిగిందా, లేకుంటే ఎస్టిమేట్స్లో తప్పు జరిగిందా, కన్స్ట్రక్షన్లో తప్పు జరిగిందా, ఎక్కడో తప్పు జరిగింది. జనరల్గా నాకు తెలిసిన యాజ్ ఏ మేజర్ గతంలో పనిచేసిన అనుభవంతో ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను. మనం రివర్స్ మీద బెరాజెస్ కడతాం. బెరాజెస్ని ఎందుకు వాడతామంటే టు డైవర్ట్ ది ఫ్లోస్. సింపుల్ లాజిక్ అండి ఇది. ఆనాడు ఆంగ్లేయులు కూడా మన రివర్స్ మీద కట్టిన బ్యారేజెస్ అన్నీ కూడా జస్ట్ టు డైవర్ట్ ది ఫ్లోస్. బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ దగ్గర, బ్యారేజ్ దగ్గర 16 TMCల వాటర్ను స్టోర్ చేసే కెపాసిటీతోని రిజర్వాయర్ కట్టాం. ఆ ప్రెషర్కు ఆ బ్యారేజ్ దగ్గర 16 TMCల నీటిని నిల్వ పెట్టడం, ఆ ప్రెషర్కు బ్యారేజ్ తట్టుకోలేదేమని నా అభిప్రాయం. ఇప్పుడు డిజైన్ చేసింది ఎవరు? ఇంకొకటి చెప్పాలి మీకు, ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు ఉండే ఫౌండేషన్స్ వేరుగా ఉంటాయండి. నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, ఇంకేదైనా కానీ ప్రాజెక్ట్స్ యొక్క ఫౌండేషన్స్ డిజైన్స్ వేరుగా ఉంటాయి. బెరాజెస్ యొక్క ఫౌండేషన్స్ డిజైన్స్ వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ బెరాజ్ కట్టి రిజర్వాయర్ చేశారు దాన్ని. అది ప్రమాదం ఏమని నేను ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు అసలు ప్రాజెక్ట్ ఏమిటో అర్థం చేసుకోలేదు, నేను అక్కడ కుర్చీ వేసుకుని 3 నెలలు కూర్చుంటే అదంతా సరిదిద్దేస్తానని ఆయన అంటున్నారు. ఏమిటి మీ కామెంట్ ఏమిటి దాంట్లో? ఇప్పుడు అల్టిమేట్గా నిపుణులు, ఇప్పుడు మా కేసీఆర్ చేస్తున్న మళ్ళీ పొరపాటు అదే, నేను కుర్చీ వేసుకొని కట్టి నిర్మాణం చేయించడం అంటే ఏంటండి? అంటే ఇక ఇంజనీర్లు లేరు, ఎక్స్పర్ట్స్ లేరు, ఎవరి సలహాలు అవసరం లేదా? అక్కడే పొరపాటు చేస్తాడు మావాడు. ఇప్పుడు అప్పుడు కూడా అట్నే మాట్లాడాడు. నీకు అనవసరం ఉంచుతుంది. దెర్ ఆర్ ఇంజనీర్స్, దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు చేయవలసిన పని నేను చేస్తానంటే మనం ఇంజనీర్స్ కాదు, మనం ఎక్స్పర్ట్స్ కాదు. ఇప్పటికీ మావాడే అంటున్నారు, ఇంకా అంత బంధం చెప్తున్నా. అట్లా వదులుకోలేకపోతున్నారా? ఇదే కదా మన గురించి తప్పుగా ప్రజలు అర్థం చేసుకోవడానికి మనమే అవకాశం ఇస్తున్నాం. ఎట్లా కుర్చీ చేసుకుని కట్టిస్తారండి? మీరు మీ ఒపీనియన్ ప్రకారం రిపేర్ చేయవచ్చా అది? ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ చెప్తే CWCనో లేకుంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పే
ఇచ్చే నివేదిక పైన ఆధారపడి ఉంటుంది తప్ప నేను ఐ కెనాట్. నవీన్ గారు ఇప్పుడే చెప్తున్నారు సార్, వరంగల్ని ముక్కలు చేశారు కల్చరల్ అని. కాంగ్రెస్ గవర్నమెంట్ 2 మేజర్ డెసిషన్స్, ఒకటి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్, అంటే మీరు మళ్ళీ మీ ప్రపోజల్ ఏమైనా పెడుతున్నారా కలిపేద్దాము డిస్ట్రిక్ట్స్ అని. రెండోది సార్, వరంగల్లో ఇప్పుడు అత్యంత సెంటిమెంటల్ ఇష్యూ ఇస్ కాకతీయ కళాతోరణంని లోగో నుంచి తీసేద్దాము అని, ఆ లోగోని మారుస్తాము అన్న దానికి. దీని మీద మీరు మీ ఒపీనియన్ ప్లేస్ చేశారా? కాకతీయ కళా తోరణం ఏదైతే గవర్నమెంట్ ఎంబ్లంలో ఉందో అది 100% ఉంటుంది. అది ఉండే విధంగా నా ప్రయత్నం ఉంటుంది. దాంట్లో ఏ రకమైన భిన్నాభిప్రాయం లేదు. రెండవది, జిల్లాల పునర్విభజనకు సంబంధించి రీఆర్గనైజేషన్కి సంబంధించి వాళ్ళు ఏదో కమిషన్ వేస్తామని సీఎం గారు చెప్పినట్టుగా నేను చూశాను. ఒక ఎలక్షన్ కమిషన్ టైప్లో వేసి అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తాను. అప్పుడు నా అభిప్రాయం చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఎందుకంటే నా జిల్లా ప్రత్యేకత వేరు. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే ఆ జిల్లా యొక్క ప్రత్యేకత ఎంటైర్ తెలంగాణలో, హైదరాబాద్ సంస్థానము నిజాంలో ఉన్న మా వరంగల్ అంతా కూడా కాకతీయ డైనాసిటీ కానీ, దాని యొక్క చరిత్ర కానీ, ఆ చెరువులు కానీ, ఆ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు కట్టినవి కావండి. అవన్నీ వాళ్ళు మాకు ఇచ్చిపోయిన సంపద. అది ఆ సంపదను కాపాడుకోవాలి, ఆ వారసత్వాన్ని కాపాడుకోవాలి కదా. తప్పకుండా ఆ జిల్లాను కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఆ ఈ జిల్లాను గొలుసుకట్టు చెరువుల డివైడ్ గురించి, చేయడం కూడా నాకు బాధ అనిపించింది. అదే గొలుసుకట్టు చెరువుల గురించి ఇప్పుడు ఒకటే, జమానాలో జరిగిన ఇప్పుడు కాకతీయ వారసత్వ సంపద ఇప్పుడు అంత స్ప్లిట్ అయిపోయిందండి. స్ప్లిట్ అయిపోయింది. ఐనోలో బ్రహ్మాండమైన మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఏమో వరంగల్కి వెళ్ళిపోయింది. 1000 స్తంభాల గుడి హన్మకొండకు వచ్చింది. రామప్ప ఏమో ములుక్కు పోయింది. తర్వాత అవి ములుగ్గన్పూర్లో అవి టెంపుల్ ములుగ్గన్పూర్లో చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ ఏమో భూపాలపల్లికి పోయినాయి. వరంగల్కి ఏమో ఫోర్ట్ వరంగల్ పోయింది. ముక్కలు అయిపోయింది. అంత టీఆర్ఎస్ బీజేపీని తీసుకోలేదు, కెనాట్ ఫైట్ ఇట్ అంటారు. కానీ మీ 30 years రీజనల్ పార్టీలోనే ఉన్నారు, ఒక టీడీపీ ఇంకొక టీఆర్ఎస్. అంటే ఇది బీఆర్ఎస్ మాత్రమే తీసుకోలేదా, లేకపోతే రీజనల్ పార్టీస్ కెనాట్ ఫైట్ బీజేపీ అంటారా? అంటే రీజనల్ పార్టీస్ బీజేపీతోని పోరాటం చేయలేవేమో అని నా ఆలోచన. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఈ ఎన్నికల సందర్భంలో చిన్న చిన్న పార్టీలను కూడా అలయన్స్లో తీసుకున్నాడు, ఎన్డీఏలోకి తీసుకున్నాడు. ఒక్క ఎంపీ సీటు గెలిచే పార్టీని కూడా అలయన్స్లో తీసుకున్నాడు. అంటే ఆయన ప్రాంతీయ పార్టీలను సర్వైవ్ అయ్యే విధంగా ఆయన ఉంచే పరిస్థితి నాకు కనిపించడం లేదు. ప్రాంతీయ పార్టీలను ఉంచే పరిస్థితి నాకు కనిపించడం. నవీన్ గారి ప్రశ్న కారణం ఏంటి అంటే కొనసాగింపుగా మీరు బీజేపీ మీద ఫైట్ చేస్తానంటున్నారు, కానీ అసలు రేవంత్ రక్తంలోనే బీజేపీ ఉంది, ఆయన ఏ క్షణమైనా బీజేపీ వైపు వెళ్ళిపోయే ఆస్కారం ఉంది అని కూడా ఒక రాజకీయ విమర్శ ఆయన మీద ఉంది కదా. అలాంటి నాయకత్వాన్ని మీరు ఇప్పుడు ఎలా విశ్వసిస్తున్నారు? ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీనే తీసుకోవాలి. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఈయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండే ఈయన మూలాలు అక్కడ ఉన్నాయని మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పాలసీలకు అనుగుణంగా పనిచేయవలసిందే తప్ప నా వ్యక్తిగతమైన పాలసీ అనేది ఉండదు కదా. ఎలక్షన్ టైంలో ఓవైసీ లాంటి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రేవంత్ని టార్గెట్ చేస్తూ ఈయన ఇప్పటికీ చెడ్డి గ్యాంగే అని చెప్పి తిట్టారు కదా. రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సీటు మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టి ఫైట్ చేయాలని అనుకుంటున్నప్పుడు తప్పకుండా వ్యతిరేక పార్టీ తప్పకుండా ముఖ్యమంత్రి పైన వ్యతిరేకంగా మాట్లాడడం, దాడి చేయడం సబబే కదా, జరుగుతుంది కదా. సార్, మీరు 35 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, అందులో 25 years టీడీపీలో ఉన్నారు. టీడీపీ బై అండ్ లార్జ్ ఇట్స్ ఎ వెరీ డిసిప్లిన్ పార్టీ. అట్లాగే బీఆర్ఎస్ కూడా ఒక డిసిప్లిన్, అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడిన పార్టీ. వెరాజ్ మీరు అన్నట్టు టీడీపీ కొంచెం స్ట్రక్చర్డ్ పార్టీ కింద నుంచి, బట్ రెండు కూడా మోరార్లెస్ ఒక డిసిప్లిన్ పార్టీ సార్. బట్ మీరు కాంగ్రెస్కి ఇప్పుడు వచ్చినారు, కాంగ్రెస్లో అటువంటి డిసిప్లిన్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎప్పుడు 3-4 గ్రూప్స్ ఉంటాయి, డిఫరెంట్ వాదాలు ఉంటాయి. సో మీలాంటి నాయకులు, మీలాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న నాయకులు, ఒక విధమైన ఇమేజ్ ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో మీరు రాజకీయాలు చేయగలుగుతారా, ఇమ్మడగలుగుతారా? అసలు నేను రాజకీయాలు చేసేది కూడా ఈ ఒక టర్మే, మళ్ళీ కంటెస్ట్ చేసేది ఏమి లేదు. ఈసారి అనుకోకుండా పోటీలో ఉన్నాను.
నా ఆలోచన ఏంటి అంటే రెండు విషయాలు ఇప్పుడు అన్న అడిగినప్పుడు రెండు కారణాలు చెప్పాను. ఒకటి యాంటీ బీజేపీ స్టాండ్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని. అంటే బీజేపీ వాళ్ళు ఎంతసేపు అభివృద్ధిని అనే విషయాన్ని పక్కన పెట్టి మిగతా విషయాలపైన కులాలపైన ఎన్నడూ లేని కులాలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి, ఎన్నడూ లేని మతాలు మత కొట్లాటలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే, మన లౌకికవాదానికే, మన మనుగడకే ప్రమాదం అనేది నా ఉద్దేశం. సార్ మీరు కాన్స్టిట్యూషన్ దీన్ని సీరియస్గా ఏ మేరకు వీలైతే ఆ మేరకు ఇంటెలెక్చువల్స్లోకి తీసుకువెళ్ళాలనేది నా ఆలోచన. దానికి నేను ఎన్నికల తర్వాత ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. ఈ రోజున పార్టీ ఫిరాయింపుదారులకి సంబంధించిన చర్చ జరుగుతున్న సందర్భంలో కడియం శ్రీహరి గారు కూడా ఆ జాబితాలోనే చేరిపోయారు, కనీసం రాజీనామా చేయకుండా పోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అన్న విమర్శకు మీ సమాధానం? తప్పకుండా ఇప్పుడు అందరితో పాటు శ్రీహరి గారు కూడా కలిసిపోయిందని అంతే అంటారు కదా, న్యాచురల్ కదా. దాన్ని ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు నేనేదో చెప్పినంత మాత్రాన నేనేదో సిద్ధాంతాలు చెప్పి ఇంకేదో చెప్పితే నమ్ముతారని ప్రజలు అంత ఈజీగా నమ్ముతారని అనుకోవద్దండి. మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడింది వేదమని ప్రజలు అనుకోరండి. మనకంటే ప్రజలు చాలా తెలియకలవారు. ప్రజల యొక్క చేతులలోనే ప్రజాస్వామ్యం భద్రంగా ఉంది, మన చేతులలోనే ప్రజాస్వామ్యం భద్రంగా లేదు. ఇప్పుడు పార్టీ మారటానికి గల కారణాలు నేను చెప్పాను. కొంతమేరకైనా మనము కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ ఆగడాలను అడ్డుకోవాలన్నది నా ఆలోచన. చివరికి రిజర్వేషన్లను ఎత్తివేసే పరిస్థితి వస్తే వెళ్ళేటప్పుడు రాజీనామా చేసి మరొకసారి కాంగ్రెస్ హస్తగుర్తు మీద గెలిచి మీరు మీ కార్యక్రమాలు చేయొచ్చు కదా. డెఫినెట్గానండి. రేపు ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నేనేం వెనకాడనండి. నాకేం పెద్ద అంటే లోక్సభ ఎన్నికల తర్వాత కడియం శ్రీహరి గారు రాజీనామా చేసే అవకాశం ఉందా? అంటే చట్ట పరిధిలో ఏది జరగాలనో అది చేస్తారండి. నేను నాకేం పెద్ద ఈ పదవిని పట్టుకొని ఉండాలనేది కూడా ఏం లేదు. సిఎల్పీని విలీనం చేసినా లేక టీడీఎల్పీని విలీనం చేసినా కేసీఆర్ గారు ఆరోజు చేసిన ఆర్గ్యుమెంట్ ఎల్పీలే విలీనం అయిపోయాయి కాబట్టి రాజీనామాలు అవసరం లేదు అని ఒక థీరీ తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేయబోతుందా? ఆ థీరీ కూడా తప్పేనండి. నేను తీవ్రంగా వ్యతిరేకించినండి. ఏంటిది బీఎస్పీని మెర్జ్ చేసుకుంటాం ఫస్ట్ రాగానే, తర్వాత టీడీపీని మెర్జ్ చేసుకుంటాం, తర్వాత వైఎస్ఆర్సీపీని మెర్జ్ చేసుకుంటాం, తర్వాత సిపిఐని మెర్జ్ చేసుకుంటాం, తర్వాత కాంగ్రెస్ని మెర్జ్ చేసుకుంటాం. అసలు రాష్ట్రంలో పార్టీలు లేకుండా చేస్తే ఇది నేను అన్నాను. చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రయత్నం లేదా? చివరికి మేమేం సంతోషపడ్డాము, మొత్తము 19 మందిలో 12 మంది వచ్చేసి 5-6 ఉన్నారు, ఆ పార్టీ లేసేది లేదు పోయేది లేదు అన్నారు. ప్రజలు ఏం తీర్పిచ్చారు అంటే మనం చేసే ప్రతి యాక్టివిటీ ప్రజలు గమనిస్తున్నారు. అదే ప్రశ్న గారు, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేసే ప్రయత్నంలో లేదా? బీఆర్ఎస్ని సమూలంగా లేకుండా చేసే ప్రయత్నం, లేకపోతే మెజారిటీ మెంబర్స్ని కలుపుకుని బీఆర్ఎస్ లేదు అని చూపించే ప్రయత్నం చేయట్లేదా? చేస్తారేమో, నాకైతే తెలియదు. అప్పుడైతే మీరు రాజీనామా చేస్తారా చేయరా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడాలి కదా. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్న చిన్న లొసుగులను ప్రతి రాజకీయ పార్టీ ఉపయోగించుకుంటున్నారు. నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు? నరేంద్ర మోడీ కూడా అదే సూత్రాన్ని అప్లై చేసి కదా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను నాశనం చేసి టీడీపీ రాజ్యసభ సభ్యులు కలుపుకున్నారు కదా. నాట్ ఓన్లీ టీడీపీ అండి, చెప్పండి. సమస్య ఏంటంటే నరేంద్ర మోడీ ఫిరాయింపుల చట్టాన్ని మారుద్దాము అంటే ఆటోమేటిక్గా సభ్యత్వాలు రద్దు చేద్దామని అనడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అంటే ఫిరాయింపుల చట్టాన్ని ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు మార్పిద్దాం. నేను అప్రిషియేట్ చేస్తానండి. అది అప్రిషియేట్ చేసినప్పుడు ఇది ద్వంద్వం అవుతుంది కదా. మీరు రాజీనామా చేయకుండా రానియండి, చేద్దాం, ఇబ్బంది ఏముందండి, దానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు చట్టం అనేది ఎవడు తప్పించుకోకుండా ఉంటే శ్రీహరి కూడా దానికి అతిథుడు కాదు కదండి. చట్టం రాకముందు అది నైతికతకు సంబంధించింది కదా. నైతికతకి సంబంధించిన విషయమైనా చట్టం వచ్చినప్పుడు నేనేం అతిథుడిని కాదు కదా, ఎవరైనా దాన్ని ఫాలో కావాల్సిందే కదా. దీంట్లో ఒక చిన్న ఇంపార్టెంట్, మీరు అంటే ఈ డిఫెక్షన్స్ గురించి ఇంత పెద్ద చర్చ వచ్చినప్పుడు మీరు అంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే చిన్న రాష్ట్రాలు ఎప్పటి నుంచి అయితే ఉన్నాయో, చిన్న రాష్ట్రాలు పుట్టుక కారణంగానే ఇటువంటి రాజకీయాలకు బాగా తెరలేచింది, స్కోప్ కూడా బాగుంది. అందుకని బీజేపీ చాలా చీల్చేస్తుందని. సో చిన్న రాష్ట్రాలు ఉండడం దేశానికి మంచిదా, లేకపోతే ఇప్పుడు మీరు తమిళనాడు చూసుకోండి, పెద్ద రాష్ట్రాల్లో ఈ పని చేయలేకపోతుంది బీజేపీ. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ పార్టీ ఉంది, కానీ రాజస్థాన్లో
ఎక్కడైతే ఇంతకుముందు కాంగ్రెస్ పవర్లు ఉందో మధ్యప్రదేశ్ అక్కడ చేయలేకపోతుంది. చిన్న రాష్ట్రాల మీద అంటే అంటే అదే పాలసీ అసలు చిన్న రాష్ట్రాలు నిజంగా దేశానికి హానికరమే అంటారా? చిన్న అంటే రాష్ట్రాల మనది పాలసీ ఆఫ్టర్ ఆల్ మనదంతా ఏంటంటే అండి మన మన ఇండియన్ డెమోక్రసీ అంతా కూడా ఇట్ ఈస్ పీపుల్స్ పార్టిసిపేషన్ అండి. మన ఇండియన్ డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ పీపుల్స్ పార్టిసిపేషన్. ప్రజల యొక్క ఆకాంక్షలు బలంగా ఉండి మాకు కావాలి ఒక రాష్ట్రం అన్నప్పుడు దాన్ని మనం కాదనలేము కదండి. అది అంబేద్కర్ గారు కూడా ఎంతో దురదృష్టంగా ఆలోచించి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 3లో పెట్టాడు. కాబట్టి ప్రజలు కోరుకున్నప్పుడు మనము చిన్న రాష్ట్రాల పెద్ద రాష్ట్రాల కాదు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండవలసిందే, ఉండాలి కూడా. కాకపోతే చిన్న రాష్ట్రాల వలన మీరు అన్నట్టు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే తెలంగాణ 10 సంవత్సరాలలో మనం ఆశించినది అంతా కాకుండా చాలా వరకు కొంత మనం అభివృద్ధి కాగలిగాం కొన్ని సెక్టార్లలో. మనం డెమోక్రటిక్ ఇష్యూస్లలో ఇతర వాల్యూస్లలో ఎక్కడున్నా, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఇతర విషయాలలో కానీ మనం కొంత అడ్వాన్స్ అయినాం. అంటే చిన్న రాష్ట్రాల ద్వారా లాభం ఉంది అని తెలంగాణ ప్రూవ్ చేసింది. కాబట్టి ప్రజలు కోరుకుంటే చేయడం తప్పలేదు. సార్ ఇప్పుడే మీరు ఈ ఎల్పీ మర్జర్కి యూఆర్ అపోజ్డ్ అని అన్నారు. వెన్ బీఆర్ఎస్ ఎల్పీ కానీ ఇవన్నీ ఎల్పీ మర్జర్స్కి అపోజ్డ్ అన్నారు. చీఫ్ మినిస్టర్ ఏమో గేట్స్ ఓపెన్ చేసాము, భూ స్థాపితం చేస్తాం బీఆర్ఎస్ అన్నారు. నిన్న మినిస్టర్ అంటారు 25 మెంబర్స్ ఇప్పుడు జాయిన్ అయిపోతారు. మీరు ఇవాళ జాయిన్ అయిన 3 కాకుండా 25 మెంబర్స్ అంటున్నారు. అల్టిమేట్లీ ఎల్పీ మర్జరే కదా. దీని మీద మీ కాంట్రడిక్టరీ ఒపీనియన్ కాంట్రడిక్టరీ ఏం లేదండి. నేను ఇప్పుడే వచ్చాను, వాళ్ళు ఎంతమందిని చేర్చుకుంటారో ఎట్లా చేర్చుకుంటారో నాకు తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో. డిస్క్వాలిఫికేషన్కి మీరు చట్టం ఉంటే డిస్క్వాలిఫికేషన్ కావాల్సి వస్తే నాకే ఏక్నాథ్ షిండేది జడ్జ్మెంట్ లో స్పీకర్ కెనాట్ సిట్ ఆన్ దిస్ ఫర్ ఎవర్. డిస్క్వాలిఫికేషన్ లో 3 months లో అవన్నీ తెలిసే, అవన్నీ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉండే నేను నిర్ణయం తీసుకున్నాను. సార్ 15 days సార్ ఎగ్జాక్ట్లీ మీ పాపకి టికెట్ అనౌన్స్ చేసి తను రిజైన్ చేసిన రోజు ఎగ్జాక్ట్లీ 15 days. ఈ 15 days లో మిమ్మల్ని కాంగ్రెస్ ఎప్పుడు అప్రోచ్ అయింది సార్? అండ్ జస్ట్ 2 days ఆఫ్టర్ మీటింగ్ కేసీఆర్ మీరు అమ్మాయి రిజిగ్నేషన్ పెట్టింది. సో మీరు ఈ 15 days లో చెప్పలేకపోయారా వీళ్ళు రావట్లేదు, మేము చేయలేకపోతున్నాము? చెప్పినామని చెప్పాను కదా. నేను ఆల్రెడీ పార్టీలో ఉన్న పెద్దలందరికీ, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఇద్దరు కూడా వివరంగా చెప్పాను పరిస్థితి ఏంది, ఆడ ఏం జరుగుతున్నది అని చెప్పే నేను బయటకు వచ్చాను. మీ డాటర్ కూడా కంటెస్ట్ చేస్తుంది. మీ ఒపీనియన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్స్ గెలవచ్చు? ఎట్లా ఒక అసెస్మెంట్ ఏమైనా వచ్చారా? నేనైతే అనుకుంటున్నాను అరౌండ్ 10 to 12 గెలిచే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్కి బీఆర్ఎస్ 1 or 2, బీజేపీ మేబీ అరౌండ్ 4 to 5. ఓకే, మీ ప్రిడిక్షన్ అది. సో మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, బీజేపీ కనుక బీఆర్ఎస్ కంటే ఎక్కువ నెంబర్ కనుక తెచ్చుకుంటే బీఆర్ఎస్ భవిష్యత్తు కొద్దిగా ప్రశ్నార్థకమైంది. మీరు అన్నట్టు 1 or 2 బీఆర్ఎస్కి వచ్చి మెజారిటీ నెంబరు బీజేపీ వైపు వెళ్తే ఇక బీఆర్ఎస్ ఉండదు అన్నది మీకు కూడా ఉన్న అభిప్రాయం? కష్టము, మనగడ కష్టం అంటే చెప్పలేము. ఎందుకంటే సీరియస్గా మళ్ళా పార్టీని నిర్మాణం చేసుకొని అందరినీ కూడగట్టుకొని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేస్తే తప్పకుండా మనగడ ఉండొచ్చు. ఒక రాజకీయాలు కాకుండా ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న. ఈ రోజున బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ కూడా కడియం శ్రీహరి గారి కుమార్తె కడియం కావ్య గారు హిందువా ముస్లిమా? ముస్లిం అనేది మా ఆర్గ్యుమెంట్ అన్నది బీజేపీ చెప్తున్నమాట. ఇంతకీ కావ్య గారు ఎవరు? రేపు నామినేషన్ వేస్తాం కదండి, వాళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఫైల్ చేయొచ్చు కదా. మతం అనేది వ్యక్తిగత వ్యవహారమే, కానీ ఇక్కడ ఏ మతం అయినా కూడా హిందూ అయినా ముస్లిం అయినా తను కంటెస్ట్ చేయొచ్చు. దాని మీదనే కదా బీజేపీ రాజకీయం అంతా హిందూ ముస్లింల గొడవనే కదా. నేను చెప్తున్నా, నేను పక్కా హిందువును, నా బిడ్డ హిందువు, దాంట్లో డౌట్ ఏమున్నది. కానీ తను మ్యారేజ్ చేసుకున్న తీరు వ్యవహారం హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసిన నేను. బీజేపీ దగ్గర సమాచారం ఉంటే, వాళ్ళ దగ్గర ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే రేపు నేను నామినేషన్ మా అమ్మాయి ఫైల్ చేస్తుంది, దే కెన్ రేజ్ దేర్ ఆబ్జెక్షన్స్ బిఫోర్ ది రిటర్నింగ్ ఆఫీసర్. అంటే జనరల్ సీట్ అంటే పెద్ద కాంట్రవర్సీ కాకపోతే రిజర్వ్ సీట్ అని ఇది కొంచెం కాంట్రవర్సీ లేనే లేదండి. మా అమ్మాయికి మెడిసిన్ సీట్ వచ్చింది ఎస్సీ రిజర్వేషన్లో, మా అమ్మాయికి పీజీ సీట్ వచ్చింది ఎస్సీ రిజర్వేషన్లో, మా అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఎస్సీ రిజర్వేషన్లో. ఇంకా ఇష్యూ ఎక్కడదండి? నవీన్ గారు సార్ ఇప్పుడు మీ డాటర్
మీరు మీ ప్రెస్ మీట్లో ఒకసారి మొన్న రీసెంట్ ప్రెస్ మీట్లో అన్నారు ఎవరికి రానంత నెగిటివిటీ నా మీదనే వచ్చింది, నేను పార్టీ మారితే వచ్చింది అని. అండ్ కరెంట్లీ వరంగల్ బీఆర్ఎస్ వాళ్ళు మీరు చెప్పినట్టు విడిపోయి ఉన్న వాళ్ళు కూడా కలిసి మరి ఓడగొట్టాలి, నిజామాబాద్ లాంటి ఇది జరుగుతుంది అని మీరు వెళ్ళిపోవడం వాళ్ళని కలిపింది అన్నది అంత సీన్ లేదండి, వాళ్ళకంత సీన్ లేదు. ఇప్పటి వరకు క్యాండిడేట్ ఎవడో డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. బలవంతులు అని చెప్పుకునే వాళ్ళు ఈ రోజు వరకు కూడా కనీసం క్యాండిడేట్ను పెట్టుకునే పరిస్థితులు లేరు. దీంట్లో మేము చాలాసార్లు అంటున్నట్టుగా ఈవెన్ ఫిరాయింపుల చట్టంలో అయినా కూడా నైతికత, వాల్యూ సిస్టమ్స్ ఇట్లాంటివి మాట్లాడేవాళ్ళు కాబట్టి ఒకటి, నిజంగానే మీరు చెప్పుకున్నట్టుగా వాస్తవానికి మీకు అట్లాంటి మచ్చలు లేకుండా ఉన్నవాళ్ళు కాబట్టి ఎందుకు పోయినాడు. ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్కువ చేసినాడని మీరే ఒప్పుకున్నారు, కేసీఆర్ గారు ఎక్కువ చేసినారు, అయినా ఎందుకు పోయినారు అనే ఒక అభిప్రాయంతో ముఖ్యంగా మీరు కొంత వాల్యూ సిస్టమ్స్కి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగడం. ఇప్పుడు నాగేందర్ పోతే ఎవరు పట్టించుకోరు, అట్లాంటివి కాదు కదా. ఇప్పుడు నేను ఆస్తులను కాపాడుకోవాల్సిన అవసరం లేదండి, అయ్యారా పర్సనాలిటీ లేకుంటే నేను చేసిన కబ్జాలను కాపాడుకోవాల్సిన అవసరం లేదండి, లేకుంటే ఫోన్ ట్యాపరింగ్లో ఉన్నాను నా మీద కేసు పెడతారని భయపడాల్సిన అవసరం నాకు లేదండి. ఆ ఫోన్ ట్యాపరింగ్ ఏదో నాకు తెలియదు, వాడు ఎవడో తెలియదు. ఎగ్జాక్ట్లీ ఫోన్ ట్యాపరింగ్ విషయం తీసుకుంటే ఇంతకుముందు మీరు అన్నారు బీఆర్ఎస్లోనే పరస్పరం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోలేని సిచ్యువేషన్ ఉంది. అంటే ఫోన్లలో మాట్లాడుకోలేని సిచ్యువేషన్ ఉందనా మీ అభిప్రాయం? అంటే మీకు ఆల్రెడీ విషయం తెలుసా, మా మీద ఒక మానిటరింగ్ ఉంది అని చెప్పి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమస్యల పైన ఒక 10 మందిని కూర్చొని మన జిల్లాకి ఏం చేసుకుందాం, ఎట్లా చేద్దాం, ఎట్లా ప్రొసీడ్ అయిదాము అనే చర్చ జరగకపోయేదండి ఇప్పుడు. సరే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి మీరు మీ విషయంలో ఎప్పుడు చర్చ జరగలేదా? ఫోన్ ట్యాంపరింగ్ కి సంబంధించి మీ దగ్గర ఎప్పుడు ఇంటర్నల్ గా చర్చ జరగలేదా? బెటర్ నాట్ టు యూజ్ దిస్ ఫోన్ అని అట్లా మీకు తెలియదు అసలు సమాచారం లేదా? నాకు అసలు సమాచారం నేను ఇక మళ్ళీ చెప్పొద్దు కానీ కొన్ని విషయాలకు చాలా దూరంగా ఉంటానండి. నాకు అసలు నేను వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. కవిత గారికి సంబంధించి ఆల్రెడీ ఈడీ కేసు నడుస్తుంది, సిబిఐ విచారణకు అడిగింది. ఇప్పట్లో కవిత గారు అసలు జైలు నుంచి బయటకు వస్తారనుకుంటున్నారా? నేను ఎట్లా చెప్పగలను? లేక కవిత గారి అంశం ప్రాతిపదికన బీఆర్ఎస్ బీజేపీకి దగ్గరయ్యే ఆస్కారం ఉందా? ఆ రెండు విషయాలకు కూడా నేను సమాధానం చెప్పలేను. కానీ మీ అంచనా? కవిత లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా దెబ్బతలిగింది, ప్రజల్లో చాలా నెగిటివ్గా వెళ్ళి. అంటే ఒక మహిళ లిక్కర్ స్కామ్ లో ఉందనా లేక ఏదైనా మాకైతే ముఖ్యమంత్రి కుమార్తె ఇట్లా చేసినా మీ అబ్జర్వేషన్? కొంత డ్యామేజ్ అయితే గ్రామాలలో బాగా డ్యామేజ్ జరిగింది. ఏంది ఇదంతా ఇట్లా ఎందుకు జరిగింది అనేది. సో ఆ ప్రభావం ఖచ్చితంగా రేపు లోక్సభ ఎన్నికల మీద కూడా ఉంటుందంటారు. ఉండకపోవడం అనేది ఎక్కడిది సార్? కడిశ్రీ గారు ముగించే ముందు ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి మీరు ఎస్ఆర్ నో ఏఆర్బి చెప్పచ్చు. శ్రీహరి గారు, కీలక సమయంలో మీరు పార్టీ మార్చడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి కొత్త అవకాశవాదం లేక పచ్చి అవకాశవాదం? ప్రజా అవసరాల కోసం అవకాశవాదం అయితే కాదు. మీ దృష్టిలో కేసీఆర్ ప్రస్తుతం నిస్సహాయుడా లేక పడిలేచే కెరటమా? కేసీఆర్ ఇప్పటికి కూడా అవకాశం ఉంది, ఈజ్ ఏ ఫైటర్. సో పడిలేచే కెరటమే అంటారు, అవకాశం ఉంది. మీ దృష్టిలో బీఆర్ఎస్ ఎప్పుడు బ్యాడ్ టైం మొదలైంది? ఒకటి ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు బీఆర్ఎస్గా మారినప్పుడా లేక కవిత అరెస్ట్ తర్వాత? టీఆర్ఎస్ పార్టీ కాకుండా దాన్ని బీఆర్ఎస్ చేసి తెలంగాణ పైన దృష్టి పెట్టకుండా, తెలంగాణలో పార్టీ పైన దృష్టి పెట్టకుండా దేశమంతా తిరిగినప్పుడే మాకు కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్లో మీకు పడని నాయకుడు ఎవరు? ఒకరు ఎర్రబెల్లి దయాకర్రావు, రెండు పల్లా రాజేశ్వరరెడ్డి. బీఆర్ఎస్లో అందరు నాకు మిత్రులే. కానీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు మీరు మీ మధ్య మాటల యుద్ధం చూసిన తర్వాత వాళ్ళ గురించి అంత పెద్ద పట్టించుకోను, అంత వాళ్ళని అంత సీరియస్ కూడా తీసుకోను. మీ అమ్మాయి కావ్య గెలుపుపై మీ ధీమాకు కారణం మీ ఓట్ బ్యాంకా లేక కావ్య టాలెంట్? డాక్టర్ కావ్యగా ఆమెకున్న టాలెంట్? కాంగ్రెస్ పార్టీ బలం. వ్యక్తిగా మీరు? కాంగ్రెస్ బలం మీదనే ఆధారపడుతుంది. కాంగ్రెస్లో ఎన్నాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు? ఈ మధ్యలో ఎంతకాలం? 5 ఏళ్ళ లేక కావ్య ఉండమనేంత వరకు? నేను రాజకీయాలలో రిటైర్మెంట్ తీసుకునేంతవరకు. ఈ టెన్యూర్ లాస్ట్ అని చెప్తున్నారు. అదేనండి, అదే చెప్తున్నాను కదా, నేను రాజకీయాలలో రిటైర్మెంట్ తీసుకునేంతవరకు. సో ఇక మళ్ళీ వేరే కొత్త కండువా వేసుకునే ఆస్కారం లేదు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ కడియం శ్రీ గారు. టీవీ9 కోసం సమయాన్ని కేటాయించేందుకు ధన్యవాదాలు. అలాగే పార్టిసిపేట్ చేసిన 5 లీడర్లు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు. ఇది ఈ వారం లీడర్స్ అండ్ ఫైవ్ లీడర్స్లో సీనియర్ పొలిటీషియన్ కడియం
శ్రీహరి మనతో పాటు పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.